అందరికీ నమస్కారం. నా పేరు పాడి సుదర్శనరావు. మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్గా నేను చేశాను. అయితే ఈరోజు నిన్న వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి పత్రికా స్టేట్మెంట్కి మేము ధీటుగా ఈరోజు అయితే మన మాజీ డిప్యూటీ సీఎం గారు మన కిల్లక దాసు తన గురించి మాకు సంబంధం లేదు, మేము తీయలేదు అని ఆవిడ చెప్పుకొస్తూ మీరేం చేశారు అని చెప్పేసి అంతా మన మహిళా సంఘాల తీర్మానం ప్రకారమే చేసామని అంటున్నారు. అది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మన కిల్లక దాసుకి ఆ రోజు జీసీసీ మేనేజర్ అయితే సబ్ కలెక్టర్ గారే ఇవ్వాలి. అసలు జీసీసీ మేనేజర్ గారిని బెదిరించి ఆ రోజు ఈ ఆర్డర్ ఇచ్చి ఈవిని తీసి ఆవిడికి పుష్పల సుధారాణి గారికి వేయడం జరిగింది. అది ఏంటంటే వాళ్ళు వేసారు, వాళ్ళు తప్పు చేశారు, ఇంతవరకు వేయలేదంటే మేము న్యాయపరంగా వెళ్తాం ఉన్నా అని అతనికి ఏమైనా సోర్స్ ఉంటే వేయండి అని చెప్పేసి రికమెండ్ చేయడం తప్పించి అతనికి వేసేయమని అక్కడ కానీ లెటర్ లేదు, ఎమ్మెల్యే గారు లెటర్. అది గ్రహించాలి. తర్వాత మన నాయకులు వైసీపీ నాయకులందరూ కూడా మేము రోడ్డు వేసామని చాలా మొత్తుకుంటున్నారు. అయితే గతంలో మర్చిపోయారా రోడ్లు అనేది? చినమేరంగంలో లారీలు కూడా దిగిపోయే పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నారు, ఏం చేశారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వేశారు రోడ్డు. అవునా కాదు చెప్పండి. సీఎంఆర్ సెంటర్ నుంచి పారస్పురం వరకు ఎన్ని గోతులు ఉండేవి, ఎన్ని యాక్సిడెంట్ అయ్యాయి, ఎంతమంది పడిపోయారు, ఎంతమంది కాళ్ళు రిగిపోయాయి. కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ఒక్క రోడ్డు కానీ ఎక్కడికైనా గుంతలు చూపిస్తే మేము చాలా మారుమూల గ్రామాల్లో కూడా ఎక్కడ రోడ్డు ఎక్కడ గంతలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఎక్కడ లేవని చెప్పండి. అయితే అన్ని రోడ్లు మేము వేసామంటున్నారు. ఏ రోడ్లు వేశారు? మీరు ప్రపోజ్ చేసేసి వెళ్ళిపోయి అవి చేస్తే డబ్బులు ఎవరు ఇచ్చారు? అయితే ఇన్ని మాటలు ఇందిరమ్మ ఇల్లు అంటే మన జగనన్న ఇల్లు అని అన్నారు. ఏ ఒక్కరు కానీ జగనన్న ఇల్లుకి ఎక్కడైనా అతను 5 సంవత్సరాలు ఎక్కడైనా అయిందా? ఏ ఒక్క ఇల్లు కూడా అవ్వలేదు, ఏ ఒక్క బిల్లు కూడా అవ్వలేదు. కానీ సచివాలయ బిల్డింగ్లు ఆర్భాటంగా అన్ని కట్టారు. ఎక్కడైనా చెప్పండి. మన దేనమయ్య అంటే మన మండల అధ్యక్షుడు దేనమయ్య గారు ఊర్లోనే పునాదులతో అక్కడే ఉంది. మన ఎల్మిపేట మీకు ఛాలెంజ్ డ్యూటీ చేయండి. మా మేడం మీరు ఛాలెంజ్ చేశారు, నెక్స్ట్ డిపాజిట్ రావాలని ఛాలెంజ్ చేశారు. మీరు చేసుకోండి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవో మాట్లాడేసి ఏది చేస్తున్నారు కాదు. అదే ప్రతిపక్షంలోనే మీరు ఉన్నప్పుడు ప్రతిపక్షం మాట్లాడడం కూడా భయపడిపోయారు. ఎందుకంటే మీరు అరెస్టులు, ఎవరికి మాట్లాడితే లోన్ వేసేయడాలు, ఎవరు మాట్లాడినా ఒక చేశారు. స్వతంత్రాన్ని మన వాక్ స్వాతంత్రం అంటే గొంతు నొక్కిసారు లేదా వైసీపీ గవర్నమెంట్లోనా? అది వాస్తవం కాదు, మీకు అంత తెలుసు. ఈరోజు స్వేచ్ఛగా ప్రజల మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న మన వైసీపీ నాయకులందరూ ఏవో వాళ్ళకు వచ్చిన అతి తెలివితేటలతో చాలా చక్కగా మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేసినా ఒక ఎమ్మెల్యే గారి మీద విమర్శ వచ్చినా దానికి ఒక గిరిజనులుగా మన సపోర్ట్ లేకపోయి ఇంకా వేరే విధంగా ఏకవచనంతో సంబోధించడం అయితే సభ్యత అయితే కాదు. ఒక మహిళ ఎమ్మెల్యే ఒక మహిళని ఏకవచనంతో పిలిచిందని మీరు ఇంత బాధపడుతున్నారు. మరి మీరు కూడా ఇన్నోటి పదవులు ఒక ఎంపీపీ అయితేనేమి, లేకపోతే ఒక ఎంపీటీసీ అయితేనేమి, లేకపోతే సర్పంచ్ అయితేనేమి, ఎన్నో రకాల పదవులు మీరు అనుభవించున్నారు. ఒక మహిళా ఎమ్మెల్యేని ఒక ప్రభుత్వ విప్పుని నువ్వు అని సంబోధిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అక్కడ ఉన్నది మీ ఆడపడుచు కాదా? మీకు మీ గిరిజన మహిళ అయ్యింది ఒక ఎమ్మెల్యే అవడమో ఆవిడ చేసుకున్న ఇదా? ఆవిడ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారని మీరు క్లియర్ గా చూసారా? ఎవిడెన్స్ లేదన్నారు, కరెక్టే. ఎవిడెన్స్ లేకున్నా ఆమె ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అభివృద్ధి అని మీరు ఇప్పటి వరకు మంత్రం వల్లిస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి అక్కడ అభివృద్ధి అని. రుషికొండ దగ్గర ప్యాలెస్ కట్టడం అభివృద్ధా? లేకపోతే ఈ వచ్చిన పెన్షన్లను తీసేయడం అభివృద్ధా? ఎక్కడైతే గుంటలు రోడ్లు ఉన్నాయో రోడ్లు వేయకపోవడం అభివృద్ధా? మీ కళ్ళతో చూశారు, మీరు ఎక్కడ కూడా కొచ్చినయ్యలేదు. ఇదా ఈ రోడ్డు ఎలా ఉంది, ఈ రోడ్డు చేయండి. మా ఊరికి ఇల్లు రాలేదు, ఇల్లు ఇవ్వండి. లేకపోతే మా ఊరికి పెన్షన్ లేదు, పెన్షన్ ఇవ్వండి. ఎక్కడైనా మీ నాయకులు ఒక్కరోజుని నోరు విప్పారా? గుండెకాయ లాంటి జీవో నెంబర్ 3 పోతే పక్కన రాష్ట్రం వాళ్ళు ఆ సీఎం గారు పిల్లేస్తే మీ సీఎం గారు ఏం చేశారు? ఎందుకు అయ్యలేదు? పిల్లేసుంటే ఈ రోజు ఏజెన్సీలో ఉన్నటువంటి టీచర్ పోస్టులన్నీ ఎన్ని వచ్చిందండి? ఎంత మయసమో మీకు తెలీదా?
సచివాలయం పోస్టులు అంటారు. సచివాలయంలో ఎంత ఎడ్యుకేషన్ ఎంత అనుకున్నారు? ఒక్కొక్కరు ఎంఎస్సీలు బిఈడీలు చేసిన వాళ్ళంత మంది 15,000 కోసం 10,000 కోసం పనిచేశారు. అలాగే మీరు డిగ్రీలు పీజీలు లేక పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళందరికీ చేపల మార్కెట్లు సారా దుకాణాలు అంటే కూర్చోబెట్టారు. మేము అలా చేయలేదు. మా విద్యాశాఖ మినిస్టర్ అయినా అతను మంచి ఆలోచనతో ప్రతి ఒక్క పోస్టుని ఒక కేటగిరీగా కేటాయించి పోలీసు ఉద్యోగాలు అయితేనేమి అలాగే టీచర్ ఉద్యోగాలు అయితేనేమి గౌరవప్రదంగా చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు చూపించిన నాయకత్వం ఏదుందంటే మా తెలుగుదేశము, మా కూటమి ప్రభుత్వం. మా విజనరీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే విద్యాశాఖ మినిస్టర్ కానీ ఎవరు చేసినా మీరు బూతు మాట్లాడితే ఆ బూతును కూడా అసహించుకున్న నాయకులు మా దగ్గర ఉన్నారు. మీరు బూతును ఆలగిస్తారు. ఒక అసెంబ్లీలో మీరు కూర్చుంటే మీరు మాట్లాడేటప్పుడు ఎవరం కూడా ఒక మహిళ చూడడానికి అసహ్యం వేసేది. ఒక కన్న తల్లి మీద ఒక చెల్లి మీద అసభ్యకరంగా మాట్లాడితే ఎప్పుడైనా మీరు ఎదిరించారా? మీరందరూ నాయకులు, మీరందరూ చూడండి ఒక్కసారి. మనందరం గిరిజనులము, ఏజెన్సీలో బతుకుతున్నటువంటి నాయకులము. మనకి ఇప్పటి వరకు తేడాలు లేవు, రాజకీయంలో తేడాలు లేవు. తేడా పెట్టి ఈ రోజు గిరిజనులకి వ్యతిరేకంగా చేయించి వాళ్ళలోన పోరాటాలకు పెట్టించి అన్ని రకాలు చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, లేకపోతే ఆవిడ డిప్యూటీ సీఎం కైనా మేమైనా గౌరవించాలి, ఎక్స్ సీఎం అని, లేకపోతే మీరు కూడా గౌరవించాలి. ప్రజెంట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వం ఇప్పుగా ఉన్నారని గౌరవించాలి. మీరు గౌరవించాలి సరికదా? ఒక జనసేవకొని మీరు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదైతే పద్ధతి కాదు. ఇది మీకు పూర్తిగా మా మహిళల తరపున మీకు పూర్తిగా వ్యతిరేకత ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అడ్వకేట్ ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ ఇది. మీరు దీనికి తిరిగి పెట్టేసి ఇచ్చారా? పేపర్ స్టేట్మెంట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? మీరు వాట్సాప్ ద్వారానే అవాకులు చవాకులు చేశారు. కాబట్టి మీది ఏదైతే 94/25 అనేది హైకోర్టులో పిటిషన్ ఉంది, ఎస్టీ కాదు అని చెప్పేసి ఆల్రెడీ ఫిల్ ఉంది, అది కోర్టులో ఉంది, పెండింగ్ ఉంది. దీని మీద ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అనేది మా పెద్దలకంతా తెలియజేశాం. వాళ్ళు ఆల్రెడీగా రేపు ఎల్లుండి కోర్టు కూడా సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే కోర్టు ధిక్కరణ ఒక కేసు అనేది కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎలాగిస్తారు? మీరు నిర్ధారణ అనేది మా పిల్ల, మా మహిళ, మా ఆడపడుచు అంటున్నారే, మీ చుట్టమా, మీ బంధువా? అది సభ్య సమాజంలో తెలియజేసే అవసరం ఉంది కదా. నీ తోట పుట్టిందా అడుగుతారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారని అడిగే హక్కు లేదా? రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది మనకి. ఎస్టీకి ఈ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్ స్థానం ఇది. ఇప్పుడు 1951లో ఈ రిజర్వ్ స్థానం అడిగే హక్కు మనకి నీకు ఉంది కదా. రేపు నీవు కూడా ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావు కదా. నీకు మనసులో ఉండొచ్చు, ఆవిడ పోతే నేను ఎమ్మెల్యే అవుతానేమో ఆలోచన నీకు కూడా ఉంది, కానీ చెప్పుకో. ఎందుకంటే మేము చెప్పాలి కదా ప్రెస్ మీట్ ద్వారా. ఒక ఆయన అంటాడు నక్కకి నాగలకు తేడా ఎక్కడ అని చెప్పేసి. నక్కకి నాగలకు తేడా కాబట్టే ఈరోజు డిపాజిట్లు రాలే. ఎంపీటీ సార్ పోయింది, మీ మాజీ ఎమ్మెల్యే గారు పోయినారు లేదా? ఇది పద్ధతి కాదు. మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకి ఒకటే నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మీరు అవాకులు చవాకులు లేదా నక్కకి నాగలాకని తేడాలు చూపిస్తే అది ఖచ్చితంగా మన జరిగిన రిజల్టే వస్తుంది. ఎందుకంటే గిరిజన నాయకులు అంటే అంత చిన్నచూపు, గిరిజన మహిళలు అంటే అంత చిన్నచూపు. మీరు గిరిజన పట్టం మీద చట్టాల మీద అవగాహన ఉంటే రోడ్ల మీద రారు. ఎందుకంటే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు ఉంటారు కదా, మీరు రారు. ఆ రిజర్వేషన్ మీకు కావాలి. మీ టైంలోనే జీవన్ నెంబర్ 3 పోయింది, మరి అప్పుడేమి పిల్ అయ్యలేదు సుప్రీంకోర్టులో? మీరే కదా ట్రైబల్ మినిస్టర్ గారు ఉన్నారు, మీ మంత్రి గారే కదా, అప్పుడెందుకు పిల్ అయ్యించలేదు? రైలు అలాంటివి చెప్పరు, ఎందుకంటే చెప్తే మీకు పదవులు రావని. ఈరోజు ఏవో మా కలుపులు మాట్లాడడానికి రోడ్డు మీకు వస్తారు. మరి ఏ నెమలు తీస్తారని చెప్తున్నారు. ఏ నెమల్ని కోవిడ్ వచ్చిన తర్వాత తీస్తారు? ఏం తెలుగుదేశం పార్టీ తీసిందా? కూటమి ప్రభుత్వం తీసిందా? మీ ప్రభుత్వం కదా ఉంది, అప్పుడే మాట్లాడలేదు. ఏ నెమలు